భద్రాచలం వద్ద గోదావరి వరద నీరు పోటెత్తడంతో నేషనల్ హైవే 30పై రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల స్టేట్ హైవేపై కూడా రాకపోకలు నిలిచిపోగా భద్రాచలం వచ్చే వాహనాలను సారపాక వద్దే నిలిపివేస్తున్నారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి పరవలు తొక్కుతూ ప్రవహిస్తుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాచలం నుంచి టువార్డ్స్ ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి వరద నీరు పోటెత్తడంతో, అదేవిధంగా భద్రాచలం నుంచి చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే మండలాలు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో భద్రాచలం వెళ్లే వాహనాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. సారపాక ఐటీసీ వద్ద మణుగూరు క్రాస్ రోడ్డు నుంచి భద్రాచలం వచ్చే ప్రతి భారీ వాహనాన్ని కూడా పోలీసులు ఇక్కడ ఆపిన పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం పట్టణంలోకి వాహనాలు అలౌ చేయడం లేదు. భద్రాచలం నుంచి టువార్డ్స్ ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారి NH-30పై వరద నీరు పలు చోట్ల పోటెత్తడంతో భారీ వాహనాలను ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భద్రాచలం పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాచలం పట్టణానికంటే ముందే సారపాక ఐటీసీ నుంచి మణుగూరు క్రాస్ రోడ్లో భారీగా కిలోమీటర్ల మేర భారీ వాహనాలు నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వస్తుండడం, పలు చోట్ల గోదావరి వరద నీరు పోటెత్తడంతో పోలీసులు వారి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే భద్రాచలం వద్ద గోదావరి కొంత డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, నిలకడగా కొనసాగుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి దాటితే రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించిన తర్వాత ఈ వాహనాలన్నీ వదిలే అవకాశం ఉంది. అప్పుడు వరద ఉధృతి తగ్గితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు వెళ్లే వాహనాలు అన్ని కూడా అలో చేసే పరిస్థితి ఉంటుంది. కానీ భద్రాచలం నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై పలు చోట్ల కూడా వరద నీరు పోటెత్తడంతో ఇప్పట్లో మాత్రం ట్రాఫిక్ క్లియర్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటి వరకు కూడా ఈ వాహనాలను ఇక్కడ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాహనాలను కూడా భద్రాచలం వద్ద పెద్ద ఎత్తున ఈ విధంగా వరదలు రావడం పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం గోదావరికి వరదలు రావడం, భద్రాచలం నుంచి నేషనల్ హైవే 30 మీద ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర వెళ్లే వాహనాలను కూడా విలీన మండలాలు దాటి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. సో ఈ వరద ఉధృతి తగ్గితేనే ఈ వాహనాలను అలో చేసే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.